అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎంవి శేఖర్ రెడ్డి. నేను ఎండోక్రినాలజిస్ట్, అభిరామ్ డయాబెటిస్ ఎండోక్రైన్ ట్రీట్మెంట్ సెంటర్. మహిళల్లో ఎటువంటి హార్మోన్ సమస్యలు వస్తాయో తెలుసుకుందాం అండి. ముఖ్యంగా హైపోథైరాయిడిజం అంటే మన థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి చేయలేకపోవడం, దీన్ని హైపోథైరాయిడిజం అంటాం. హైపోథైరాయిడిజం లక్షణాలు ఏంటంటే బద్ధకంగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం, జుట్టు ఎక్కువ ఊడిపోవడం, లేదా కాళ్ళు చేతులు నీరు పట్టినట్టు ఉండడం, బరువు పెరగడం, నెలసరి సమస్యలు రావడం, ఎక్కువ బ్లీడింగ్ అవడం, లేదా బ్లీడింగ్ బాగా తక్కువ అవడం నెలసరప్పుడు, ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజం లక్షణాలండి. సో ఇటువంటి లక్షణాలు ఎవరైనా మహిళలు గమనిస్తే కనుక వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. థైరాయిడ్ ఉత్పత్తి తగ్గడమే కాకుండా కొంతమంది మహిళల్లో థైరాయిడ్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందండి. వీళ్ళకి హైపర్ థైరాయిడిజం అనే సమస్య ఉన్నట్టు మనం గుర్తించాలి. హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు ఏంటంటే స్పీడ్గా మనిషి వేగంగా బరువు తగ్గిపోవడం, లేదా తరచూ విరోచనాలు అవడం, గుండె దడగా ఉండడం, కాళ్ళు చేతులు వణకడం, చాలా ఆందోళనగా ఉండడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, నెలసరి సమస్యలు రావడం. కొంతమందికి థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు కళ్ళు కూడా కంట్లోంచి కొంచెం బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది, కనుగుడ్లు, దాన్ని ప్రాప్టర్స్ అంటాం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ థైరాయిడ్ పరీక్ష పరగడుపునే చేయించుకోవాలని ఏం లేదండి, ఎప్పుడు చేయించుకున్నా పర్వాలేదు. మరియు ఈ మధ్య మనం తరచూ మహిళల్లో వింటున్న సమస్య పీసీఓడి. పీసీఓడి అంటే అండాశయంలో నీటి పడుగులు. ఇందులో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే నెలసలు 2-3 నెలలకు ఒకసారి రావడం, లేదా పింపుల్స్ ఎక్కువ రావడం, లేదా అవాంఛిత రోమాలు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ రావడం. ఇది మెయిన్గా మన లైఫ్ స్టైల్ మారడం వల్ల ఎక్కువ. ఇప్పుడు ఎవరు చూసినా బరువు పెరుగుతున్నారు, బరువు ఎక్కువ పెరుగుతున్నారు. అలా బరువు ఎక్కువ పెరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పీసీఓడి ముఖ్యంగా వస్తుంది. కానీ 100 మంది పీసీఓడి పేషెంట్స్ ఉంటే 90 మంది బరువుగా ఉంటారు. ఒక 10 మంది సన్నగా ఉన్న వాళ్ళు కూడా పీసీఓడి రావచ్చు. సో పీసీఓడికి యూజువల్గా ఇదివరకు ఏంటంటే ఒక 20 ఇయర్స్ వయసు దాటాక వచ్చేది. ఇప్పుడు 14 ఇయర్స్ టీనేజర్స్ కూడా చాలా మంది పీసీఓడితో బాధపడుతున్నారు. సో మన పీసీఓడి నుంచి మనం కాపాడుకోవాలంటే మనం బరువు నియంత్రణలో ఉంచుకోవాలండి. మన బిఎంఐ నియంత్రణలో ఉంచుకోవాలి. బిఎంఐ అంటే వెయిట్ ఇన్ కేజీస్ పై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ అనమాట. మన బిఎంఐ 18 నుంచి 23 మధ్య ఉంటే సమానమైన బరువు ఉన్నట్టు అనమాట. సో మనం ఓపికానికి గురవకుండా ఉండి పీసీఓడి నుంచి మనం రక్షించుకోవాలి. ఇంకొక మేజర్ హార్మోన్ సమస్య ఏంటంటే మహిళల్లో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కనుక మహిళల్లో ఎక్కువైతే రొమ్ము నుంచి పాలు రావడం. సాధారణంగా మహిళలకి బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత రొమ్ము నుంచి పాలు వస్తాయండి. కానీ వేరే ఏ సందర్భంలో అయినా సరే మహిళలకి రొమ్ము నుంచి కనుక పాలు వస్తున్నట్లయితే దాన్ని గెలాక్టోరియా అంటామండి, పెథలాజికల్ ప్రాబ్లం అంటాం. సో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువైనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయండి. అప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ టెస్ట్ పరగడుపున చేయించుకోవడం మంచిదండి. ఇవి కాకుండా గర్ల్స్ లో కనుక 8 సంవత్సరాల వయసులో కనుక రొమ్ము ఎదుగుదల మొదలైపోయినా, లేదా 9 సంవత్సరాల వయసుకు ముందరే నెలసర్లు మొదలైనా దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం అనమాట. అంటే గమ్మున యవ్వనంలో వచ్చేస్తారు. లేదా 13 సంవత్సరాలు నిండినా కానీ రొమ్ము ఎదుగుదల ఆరంభం కాకపోయినా, లేదా 16 సంవత్సరాలు నిండినా కానీ నెలసర్లు ఆరంభం కాకపోయినా దాన్ని డిలేడ్ ప్యూబర్టీ అంటాం. దీన్ని కూడా మనం హార్మోన్ సమస్య కింద పరిగణించాలి. అది కాకుండా సాధారణంగా స్త్రీలకి నెలసర్లు 40 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల మధ్య నెలసర్లు ఆగిపోతాయండి. కానీ 40 సంవత్సరాల కన్నా ముందర వయసులో కనుక నెలసర్లు ఆగిపోతే దాన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే చాలా త్వరగా నెలసర్లు ఆగిపోయినట్టు అనమాట. యూజువల్ గా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఇలా నెలసర్లు ఆగిపోతుంటాయి. సాధారణంగా మహిళలకి నెలసర్లు 40 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల మధ్య ఆగిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళ ఓవరీస్ పనిచేయడం ఆగిపోతాయి. అప్పుడు దీన్ని మెనోపాజ్ అంటాం. కానీ మెనోపాజ్ కనుక 40 సంవత్సరాల వయసు కన్నా ముందరే వస్తే కనుక దాన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటాం అనమాట. సో మెనోపాజ్ లో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే రాత్రిపూట సడన్ గా చెమటలు పట్టేయడం, లేదా ఒళ్ళంతా వేడిగా అయిపోవడం, హాట్ ఫ్లషెస్. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం మెనోపాజ్ వల్ల వచ్చిన లక్షణాల కింద పరిగణించాలి. అప్పుడు హార్మోన్ పరీక్షలు చేయించుకోవాలి. సో ఇప్పటివరకు మనం మహిళల్లో హార్మోన్ సమస్యలు తెలుసుకున్నాం కదండి. సో మీ ఇంట్లో కనుక మీ మదర్కో, లేదా మీ సిస్టర్కో, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా ఇలాంటి హార్మోన్ సమస్యలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా హార్మోన్ పరీక్షలు చేయించుకోండి. ఐఎంఏ రాజమహేంద్రరావు తరపున మీకు అవగాహన కల్పించడానికి ఇది మా చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ.